నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, మీడియా మిత్రులకి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే ఈ రాజధానిలో సెకండ్ పూలింగ్ అని చెప్పి జరుగుతూ ఉంది. అందుకోసం ఫస్ట్ పూలింగ్ తీసుకున్న వాళ్ళే 11 సంవత్సరాలు అవుతుంది డెవలప్ చేయలేదని వాళ్ళు బాధపడతా ఉన్నారు. ప్రభుత్వాలు మారి వాళ్ళని రైతులను బూట్కాలతో తన్నిచ్చి 10 మందికి అన్నం పెట్టే రైతుని బూట్కాలతో తన్ని రోడ్ల మీద పెట్టుకుని అన్నం తిని ఎన్నో ఉద్యమాలు చేసి జరగడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ పూలింగ్ అంటున్నారు. మేమేదో 25% ఇస్తాము, అభివృద్ధి అయ్యిద్ది అంటున్నారు. 25% అంటే ముందు ఫ్లాట్లు ఇస్తారు, పొలం లేకుండా చేస్తారు. ఆ తర్వాత ఆ ప్లాట్లు అమ్ముకోవాలి, తినాలి. అంటే ఇక్కడ ఏం లేకుండా అయిపోవాలి టోటల్గా రైతులకి. మనం డిమాండ్ ఏంటంటే సెకండ్ పూలింగ్లో ఆ పరిస్థితి రాకుండా గతంలో లాగా ఎకరానికి 1 కోటి రూపాయలు గిఫ్ట్గా ఇచ్చి రైతులకి పూలింగ్ భూసేకరణగా తీసుకుంటే పూలింగ్గా భూ సమీకరణగా 1250 గజాలు యథామానుగా ఇచ్చి 10 మందికి అన్నం పెట్టే రైతుకి ఎకరానికి 1 కోటి రూపాయలు గిఫ్ట్గా ఇచ్చి తీసుకున్నట్లయితే వాటితో వాళ్ళు ఉపాధి ఇబ్బంది లేకుండా ఉంటుంది, పెళ్ళిళ్ళు జరగవచ్చు, ఇంకా పేదలకు ఆదుకోవడానికి కానీ అన్ని విధాలు కూడా రైతుగా ఉంటాడు. ఆ ప్లాట్లు రేట్లు తగ్గని, రేట్లు పెరగని, ఏదైనా కానీ ఇబ్బందులు లేకుండా ఉంటుంది. గతంలో ఇబ్బంది పడిన విధంగా మళ్ళీ ఇబ్బంది పడకుండా రైతుకి శ్రేయస్సు కోరి రైతుల తరపున ఉద్యమం చేయడానికి మేము ముందుకు రావడం జరిగింది. పూలింగ్ అంటూ తీసుకోవటం జరిగితే ఎకరానికి 1 కోటి రూపాయలు గిఫ్ట్ ఇచ్చే పూలింగ్ తీసుకోవాలి. ఆ విధంగా ఎంతవరకైనా పోరాటం చేస్తాం, అవసరమైతే దీక్షలు చేస్తానికైనా సిద్ధం. రైతు అంటే రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది, ప్రపంచమే బాగుంటుంది. ఎందుకంటే భూమిలో పైరేసి పండితే తింటాడు, లేకపోతే లేదు. పండితే 10 మందికి అన్నం పెట్టారు రైతు. మోసం చేద్దాము, ఏదో లాక్కుందాం అనే ఆలోచన ఉండదు, అవకాశం ఉండదు. రైతు మొత్తం భూమి తీసేసుకొని 25% రైతులు ప్లాట్లు ఇచ్చి 25% రోడ్లు పోయినా 50% ఉంటుంది ఇంకా అమ్ముకోవడానికి. ఇదే కాక ఇప్పుడు తీసుకోబోయే 44,000 ఎకరాల్లో గవర్నమెంట్ భూములు 30,000 ఎకరాలు ఉంటుంది. మళ్ళీ దాదాపు ఈ 50,000 ఎకరాలు అమ్ముకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళకి లక్షల కోట్లు వస్తాయి వాటికి. అవన్నీ తీసుకొని ఈ కొంతమంది నాయకులు ఇంట్లో వేసుకొని గ్రాంట్ రూపంలో ప్రజాధనం కూడా దుర్యోగం చేసి ఇంట్లో వేసుకొని ఈ ప్రజలకి రైతులకి ఎక్కడ రూపాయి లేకుండా కరువు కాటకాలు వస్తూ ఉన్నాయి. ఎట్టుందంటే ఎన్టీ రామారావు గారు పరిపాలన చేసినప్పుడు మంచి ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి, కరువు లేని ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి ప్రజలు కూడా కరువు లేదు. ఈ రాయలసీమ కరువు ప్రాంతం వచ్చిన ముఖ్యమంత్రులు ఇక్కడ పరిపాలన చేస్తే ఈ ప్రజలు మంచి ప్రాంతంలో వాళ్ళు కూడా కరువు వచ్చిపోయిందన్నమాట. ఎక్కడికన్నా ఊళ్ళో పోయి 10 ఏళ్ళు అడగలి ఇస్తాం, ఇచ్చే పరిస్థితి లేదు. అదే రైతు దగ్గర ఒకప్పుడు కూలీలు కానీ రైతు కార్మికులు కానీ ఎవరైనా వెళ్ళి అమ్మ మా అబ్బాయికి పెళ్లి కుదిరింది, మా అమ్మాయికి మ్యారేజ్ కుదిరింది, మేము ఇట్లా 1 లక్ష కావాలి, వడ్డీకైనా సరే అమ్మా, లేదంటే సరేలే అని చెప్పి ఉన్న దాంట్లో 50,000, 10,000, 20,000 ఇదిగా తీసుకెళ్ళి చేసుకోండి అని చెప్పి ఇచ్చారు. ఈరోజు ఈ ప్రాంతంలో ఇంటికి పోతే ఎక్కడ అమ్ముకొని తింటే కొండలైన జరిగిపోతుంది. మేము పొలం తీసుకుంటాం, మీ ప్లాట్లు ఇస్తాం, మీరు అమ్ముకోండి అంటే ఇప్పుడు 11 ఏళ్ళు అయిపోయింది. ఎట్లా అమ్ముకోవాలి? రైతులు రేటు వస్తున్నాయా? మీరు పెద్ద కంపెనీ వాళ్ళకి ఇచ్చేసుకుంటున్నారు. మీరు పెద్ద కంపెనీ వాళ్ళకి ఇచ్చుకున్న తర్వాత రైతుల ప్లాట్లు కొనేది ఎవరు? మీరు డెవలప్ చేసేది ఎప్పుడు, ఇచ్చేది ఎప్పుడు, కొనేది ఎప్పుడు? వీళ్ళు అమ్ముకొని తింటమే కానీ వీళ్ళకి స్వేచ్ఛగా బతకడానికి అవకాశం లేకుండా అయిపోతుంది. వందలాది మందిని ఉపాధి కల్పించి బతికించిన రైతు అన్నానికి జరగకుండా అయిపోయే పరిస్థితి వచ్చింది. అందుకోసం మేము ఇక్కడ రాజధాని వచ్చింది కాబట్టి సంతోషం అందరికీ. కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన అవకాశాలు మంచి ఉపాధి కల్పించి రైతులకి ఎకరానికి